బాబాయ్ నమస్తే. ఏంది బాబాయ్ ఏం సంగతి? కోర్ట్ మూవీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కోర్టు వేసుకొని కోర్టు లోపల కొట్టగలను, వాదించగలను, కోర్టు ఇప్పి కోర్టు బయట కూడా వాదించగలను, కొట్టగలను. ఆ డైలాగు చిన్న హీరోలలో ఎవరు సెట్ అవుతారంటే నాకు ప్రియదర్శి అనిపించింది. అన్న కూడా మీసాలు తిప్పేసి చెప్పిండు సినిమా హిట్ అవ్వకపోతే నా హిట్ 3 చూడొద్దని. కరెక్ట్గా నిరూపించుకున్నాడు. సో హిట్ 3 అయితే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. కోర్టు సినిమా విషయానికి వస్తే హీరోకి ఎలివేషన్స్ కావాలి, ఏదైనా స్క్రిప్ట్ మంచిగా రాసేస్తే సపరేట్గా కావాలి, ఆయనకు బీజేఎం ఇవ్వాలి అనే ఆలోచన ఈ సినిమాకి అయితే అవసరం లేదనమాట. సో ప్రియదర్శి అంత ఆయన ఎన్ని చిన్న సినిమాలు తీసినా ఏ పద్ధతిగా హిట్ కొట్టుకుంటూ వెళ్ళాడో సేమ్ పొజిషన్లో ఇది చిన్నది సినిమా కానీ భారీ హిట్కి అయితే ఖచ్చితంగా ఓడుతుంది. ఎందుకంటే యూత్ సపరేట్, తల్లిదండ్రులు సపరేట్, పిల్లలు సపరేట్ చూడాల్సిన సినిమా కాదు. తల్లి తండ్రి పక్కన అటు కూతురు కొడుకు కూర్చొని చూడాలి. ఇక్కడ మన ఇంట్లో నేర్పం ఆ విషయాలు. పోక్సో చట్టం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, తెలియకుండా కొన్ని విషయాలు చేస్తే ఆ పోక్సో చట్టం మన మీద వర్తిస్తే మన బతుకులు ఏమైతే ఫ్యూచర్లో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. సో 18 లోపు పిల్లలు అని చెప్పి సినిమా గురించి ఇచ్చారు. పోక్సో చట్టం వాళ్ళకి వర్తిస్తుంది. జీతం పడాల్సి వస్తున్న సందర్భం వస్తుందని చెప్పి. కానీ 18+ తర్వాత చేయొచ్చు ఈ పనులు. సో చేయకూడదు కదా. సో దీన్ని ఒక క్వశ్చన్ మార్క్ టైప్లో ఎండింగ్లో ఇచ్చేసిండు. ఇద్దరు 18+ రాగానే హక్ చేసేసుకొని. సో ఆ క్వశ్చన్ మార్క్ నాకు ఆన్సర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పార్ట్ 2 రూపంలో రావాలి, సినిమా రావాలని కోరుకుంటున్నాను. సినిమా విషయానికి అయితే ప్రియదర్శి కానీ, జాబిల్లి, చందు కానీ ఇద్దరు ఆ హీరోయిన్ అమ్మాయిలు డైలాగులు అసలు ఏం లేవు. నార్మల్గా ఒక 2 డైలాగులు ఉంటాయి. అయినా కానీ వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా వాళ్ళ యాక్టింగ్ ఏందో చూపించారు. నెక్స్ట్ మన శివాజీ గారు బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ నాకైతే సినిమాలు ఎంటర్ అయినా కానీ ఫస్ట్ సీన్ అసలు నచ్చలే, ఏమాత్రం నచ్చలే. నార్మల్ విలన్కి వెళ్ళిపోతాడేమో, ఈయన క్యారెక్టర్ పెద్దగా ఉండదేమో అనుకున్నాను. కానీ ఆయన సీన్ చూసుకుంటూ పోతుంటే ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ లెవెల్లో, అంటే ఒక జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఆ లెవెల్లో ఫ్యూచర్లో కనుక ఈయనకు ఇచ్చుంటే, సో రాబోయే బాలయ్య సినిమాలో కనుక ఈయనకు మెయిన్ విలన్కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిరూపించుకుంటాడు. అంత హెవీనెస్ ఉన్నదనమాట రిలీజంలో. ప్రియదర్శి, అలాగే శివాజీ గారు, అలాగే మన హర్షవర్ధన్ అని కొన్ని కామెడీ వీడియోలు చేస్తుంటాడు. సమ్ టీవీ సీరియల్ కూడా ఏదో ఉండే, సో ఏదో చాలా మంచి నవ్వులది. ఆయన రొటీన్ క్యారెక్టర్లు కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్లు తీసుకుంటూ పోతాడు. ఆయన ఒక లాయర్గా ఆయన కూడా అబద్ధాన్ని నిజంగా ఎలా నిరూపించాలి, నిజాన్ని అబద్ధంగా ఎలా నిరూపించాలని మస్తు చేసేసిండు. ఆయన పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. బీజిఎం అవసరం లేదు భయ్య. ఆ పాటలు అయితే మనకు ఆల్రెడీ బాగా ట్రెండింగ్లో ఉన్న పాట ఒకటి ఉంది కదా, మంచిగా సుమక కూడా డ్యాన్స్ అయింది ప్రెస్ మీట్లో. ఆ పాట అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో టోటల్గా సినిమాకి పాటలే కాదు, మంచి సెంటిమెంట్ ఉన్నది, అలాగే మంచి మెసేజ్ ఉన్నది. ఈ మెసేజ్ కోసం అయితే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. యువత అయితే ముఖ్యంగా వెళ్ళాలి. 10+, ఇంటర్, డిగ్రీ లోపు ఉన్న వాళ్ళు. ఆ తర్వాత కూడా, ఎందుకంటే 18+ కూడా ఏంది, వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఎవడో నచ్చినని ప్రేమించేస్తున్నారు. ఆ తర్వాత వాడు మోసం చేయడం, అంటే ఈ అమ్మాయిని మోసం చేయడం రకరకాలుగా ఉంటుంది. సో ఆ తర్వాత కూడా వాళ్ళు మిస్టేక్ చేస్తే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే, అంతకన్నా ముందు తెలుసుకోవాలనుకుంటే మాత్రం పోవాలి. ఎందుకంటే పోక్సో చట్టం పట్టదంటే వాటి జీవితం యావజ్జీవిత కారాగార చేసేది. వాడు తప్పు చేసినా చేయకుండా తప్పు చేసిండు అని నిరూపించే సందర్భాలు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు ఉంటాడు. సో డబ్బు లేనోడిని ఖచ్చితంగా డబ్బు ఉన్నోడు తొక్కి పడతాడు, రూమ్లోకి తీసుకుపోయి వాడు ఆగం చేసిందని చెప్పేసి నిరూపించేస్తారు, ఏదో విధంగా నిరూపించేస్తారు. సో ఖచ్చితంగా ఆ విషయం తెలుసుకోవాలి. పోక్సో చట్టం మీద పడితే మన బతుకులు ఏమైతే తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు సినిమాకి వెళ్ళాలి, చూడాలని కోరుకుంటున్నా. పార్ట్ 2 రూపంలో కోర్టు 2 కూడా రావాలి. 18+ తర్వాత ఓకే, గవర్నమెంట్ మీకు 18+కి నచ్చిన అమ్మాయిని ప్రేమించవచ్చు, నచ్చిన అమ్మాయిని అబ్బాయిని ప్రేమించవచ్చు, పెళ్లి చేసేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది కదా. సో ఆ సందర్భంలో కూడా వాళ్ళు మిస్టేక్ చేస్తే వాళ్ళ జీవితాలు అప్పుడు కూడా నాశనం అయితే. సో అప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అనే రూపంలో ఇంకోటి పార్ట్ 2 వస్తే బాగుంటుంది అనుకుంటా. సినిమా అయితే టోటల్గా కోర్టు చూడొచ్చు, చాలా బాగుంది. నాని అన్న ఆయన మెసేజ్ తిప్పినందుకు హిట్ అయితే కొట్టిండు, నాకైతే నచ్చింది. సో ఆయన బ్యానర్లో మంచి పాయింట్లు తీసేసుకుంటూ సినిమాలు వెళ్తుండు. ఇలాగే కంటిన్యూ ఎలా అయితే నేను కోరుకుంటున్నాను. దిల్ రాజే కాదు, సురేష్ బాబు ప్రొడక్షన్ కానీ, మైత్రి మూవీ కానీ, గీతా ఆర్ట్స్ అని వాళ్ళ సరసన ఫ్యూచర్లో ఈయన జాగ్రత్తడు అయితే నాకైతే నమ్మకం భయ్య. మంచి మూవీ వచ్చింది. నాని అన్న థ్యాంక్ యూ, సెల్యూట్ మీ.